ఒకసారి అంటే మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడడం, అలాగే ప్రధాని మోదీ చేసిన పోస్ట్ కూడా దాన్ని బట్టి చూస్తుంటే తెలంగాణ మీద ఫోకస్ పెట్టబోతోంది బీజేపీ అనే ఒక ఆసక్తి అయితే బీజేపీ శ్రేణిలో కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే ప్రధాని నరేంద్ర మోదీ స్పీచ్ ఇవాళ ఉండబోతోందా? ఇక్కడ ఇటు కాంగ్రెస్ను అలాగే మునుపటి బీఆర్ఎస్ను ఆయన ఫోకస్ చేసి విమర్శలు గుప్పించబోతున్నారనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఎలా చూడాల్సిన అవసరం ఉంది? మరోసారి కూడా ప్రధాని రాబోతున్నారంటూ కూడా సో మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడడం వెనక తెలంగాణ మీద ఫుల్గా ఫోకస్ పెట్టిందా బీజేపీ? అంశంగా పొలిటికల్ ఏజెండాగా క్రియేట్ చేసే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ స్పీచ్ ఉండబోతుందనే ఒక చర్చ అయితే ప్రస్తుతం ఆ పార్టీ వర్గాలు బలంగా వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే నిన్న ఎక్స్లో ఆయన పోస్ట్ చేసిన ఆ పోస్ట్ ఆధారంగానే చూడొచ్చుకోవచ్చు. గతంలో బీఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ సంపదను దోచుకుంటున్నాయి, తెలంగాణ ప్రజలు బీజేపీకి అధికారానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఆయన పోస్ట్ చేశారు. ఈ పోస్ట్తోనే ఆ రాష్ట్ర పార్టీ నేతలకు ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఇక్కడ బలంగా పనిచేయండి, అధికారంలోకి వస్తామనే ఒక ధీమాని ఆ పార్టీ నేతలకు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈరోజు ఈ మీటింగ్ సందర్భంగా కూడా మరింత బలంగా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు ఉదయమే బెంగళూరు వేదిక కూడా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర విమర్శలు చేశారు. ఏదైతే తమిళనాడులో డిఎంకే నుంచి విడిపోయి కాంగ్రెస్ పార్టీ టీవీకేకి మద్దతు ఇచ్చిన అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమైనా వెళ్తుందనే అంశాన్ని ఆయన పదే పదే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా ఈ బహిరంగ వేదిక ద్వారా ఖచ్చితంగా మోడీ మాట్లాడే అవకాశం ఉంది. తెలంగాణలోనే ప్రత్యేకంగా అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు లోక్సభ స్థానాలకు గాను 8 స్థానాలు అంటే దాదాపుగా 50% రేషియో ప్రకారం బీజేపీ గెలుచుకోగలిగింది. అధికార కాంగ్రెస్ 8 గెలుచుకోగలిగింది. అంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఫోకస్ చేసి ఇక్కడ గెలుస్తామనే ఒక నమ్మకం అయితే బీజేపీ అధినాయకత్వంకి వచ్చింది. ఇక్కడ రాష్ట్ర బీజేపీ నేతలు ఐక్యంగా పనిచేస్తే వస్తామనే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో బెంగాల్ తరహా వ్యూహాన్ని ఇక్కడ అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే బెంగాల్లో అసలు 0 నుంచి మొదటిసారి ఎన్నికల్లో ఫోకస్ చేసినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఎదగగలిగింది బీజేపీ. రెండోసారి అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏకంగా అధికారం చేపట్టగలిగింది. ఇక్కడ కూడా అంతే అదే ఫార్ములాను అమలునిస్తే ప్రస్తుతం పార్లమెంటు స్థానాల్లో మెజారిటీ స్థానాలు గెలిచాం కాబట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కనుక ఫోకస్ చేసి ఇస్తే ఖచ్చితంగా గెలుస్తామనే ఒక ఆశాభావన అయితే ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఏవైతే అంశాలను ప్రస్తావిస్తుందో, అటాక్ చేస్తుందో, తెలంగాణకు ఏం నిధులు ఇచ్చారు, ఎందుకు వస్తున్నారు, తెలంగాణకు సంబంధించి మెట్రో ఫేజ్ 2కు సంబంధించి కానీ, భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి కానీ, మూసీ సుందరీకరణకు సంబంధించి కానీ ఇలాంటి అంశాలను కూడా మోడీ ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణకి ఏదైనా మేజర్ ప్రాజెక్టు ఒకటి ఇచ్చి తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ కట్టుబడి ఉందనే సంకేతాలను ఇచ్చే ప్రయత్నం మోడీ సభ ద్వారా చేస్తారనే ఒక సంకేతాలు అయితే రాష్ట్ర బీజేపీ ఇస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించిన టైమింగ్స్ ఉంది. త్వరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా 3 పెద్ద మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్న నేపథ్యంలో ఇక్కడ కనుక బీజేపీ గెలవగలిగితే ఖచ్చితంగా తెలంగాణలో అధికారం చేపట్టడం ఈజీ. ఆ సంకేతాలు ఆ పాజిటివ్ వేవ్ కనిపిస్తుంది. అందుకోసమే హైదరాబాద్ కేంద్రంగా రాజకీయం చేసి ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న 3 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటే ఈజీగా గెలుస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉంది. గత మున్సిపల్ ఎన్నికల్లోనే అమిత్ షా వచ్చి ఇక్కడ రోడ్ షోలు నిర్వహించిన పరిస్థితి కనిపించింది. ఖచ్చితంగా ఈసారి అంతకు మించి ప్రచారం ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అమిత్ షా కాదు మోడీ కూడా డైరెక్ట్గా రంగంలోకి దిగుతారంటూ కూడా ఆ రాష్ట్ర పార్టీ నేతలు సంబంధించి అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి ఒక బూస్టింగ్ ఇచ్చే విధంగానే మోడీ ప్రసంగం ఉంటుంది. ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ అటాక్ చేసే విధంగా ఈ ప్రసంగం ఉండబోతుందనే ఒక ధీమాను అయితే రాష్ట్ర పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి స్పీచ్ ఎలాగా ఉంటుందనే చూడాలి. ఎందుకంటే రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో పాటు అటు కాంగ్రెస్ పార్టీ కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే మోడీ చెప్పిన అంశాలను కౌంటర్ చేసేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. ఉదయం నుంచి కూడా వరుస ప్రెస్ మీట్ పెట్టు తెలంగాణకు వస్తున్నారు, మీరు స్వాగతిస్తూనే ఈ అంశాలపైన మీరు స్పష్టత ఇవ్వన్నట్టు కూడా ఒక ఎజెండాను అయితే కాంగ్రెస్ పార్టీ ముందు పెడుతున్న పరిస్థితి కనబడుతోంది. చూడాలి కాంగ్రెస్ ప్రస్తావించిన అంశాలను ఏ మేరకు మోడీ అడ్రస్ చేస్తారు, ఏ మేరకు వాటికి క్లారిటీ ఇస్తారు అనేది చూడాలి. ఓవరాల్గా రేపటి నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య ఒక పొలిటికల్ వార్ నడిచే అవకాశం అయితే తెలంగాణలో ఒక రాజకీయ ఎత్తుకు పై ఎత్తులు మారే అవకాశం అయితే కనిపిస్తుంది. హరి రైట్. అంటే ముఖ్యంగా ఇటీవల జరిగిన ఎన్నికలు ఆ తర్వాత ఫలితాల అనంతరం ప్రధాని మోదీ డైరెక్ట్గా తెలంగాణ పర్యటనకి రావటం నిజంగా అంతా కూడా సర్వత్రా ఆసక్తి నెలకొన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం రాకేష్. అయితే సెకండ్ ప్లేస్ అయిన ప్రతిపక్ష పార్టీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండే దిశగా బీజేపీ చర్యలు ఉండబోతున్నాయా? ప్రస్తుతం దానికి నాంది పలికింది అనుకోవచ్చా? నా మాట మీకు వినిపిస్తోందా రాకేష్? సెకండ్ అంశం, ఇంకో అంశం ఏంటంటే రేవంత్ రెడ్డిపై ఒకంత ఆయన పాజిటివ్గా ఉంటారు ఎప్పుడనే ఒక భావన ఉన్న నేపథ్యంలో అది కూడా ఈ సాయంత్రం సభతో పటాపంచలే అవకాశం ఉందా?
ఎస్, ఖచ్చితంగా బీఆర్ఎస్ ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఉంది. కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో కలిసి ఏలుతున్నాయి. బీజేపీకి అనుకూలంగా కాంగ్రెస్ పనిచేస్తుంది, కాంగ్రెస్కి అనుకూలంగా కేంద్ర బీజేపీ, రాష్ట్ర బీజేపీ పనిచేస్తుందనే ఒక విమర్శను బీఆర్ఎస్ పదే పదే వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు మోడీ మాట్లాడే అంశాల ఎజెండాగానే ఒక పొలిటికల్ సినారియో క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ విమర్శలకు ఒక కౌంటర్ ఇక్కడ కనిపించే అవకాశం ఉంది. చాలా వరకు కూడా రేవంత్ రెడ్డికి అనుకూలంగా మోడీ వ్యవహార శైలి ఉంటుంది, అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. మిగతా రాష్ట్రాలకు భిన్నంగా కూడా ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేకించి మోడీ చూస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ వేదికగా మోడీ కాంగ్రెస్ని ఏ విధంగా అటాక్ చేస్తారు, కేవలం ఏసీసీకి సంబంధించిన ముఖ్య నేతనే అటాక్ చేస్తారు. రైట్, బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ హెచ్ఐసిసికి బయలుదేరి వెళ్ళారు. అక్కడ దాదాపు 9,400 కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నరేంద్ర మోదీ పాల్గొనబోతున్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసికు ప్రధాని నరేంద్ర మోదీ అండ్ కాన్వాయ్ ముందు కదులుతున్న దృశ్యాలు కాసేపటి క్రితమే బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి మనం చూసాం. అక్కడి నుంచి బయలుదేరిన దృశ్యాలు కూడా ఒక బాక్స్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అనంతరం అక్కడి నుంచి హెచ్ఐసిసి చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లోనే ఆయన హెచ్ఐసిసికి చేరుకుంటారు. అక్కడ దాదాపు 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 3 నుంచి 3 గంటల 30 నిమిషాల మధ్య గచ్చిబౌలిలోని హెచ్ఐసిసి శంకుస్థాపనలు ప్రారంభోత్సవంలో నరేంద్ర మోదీ పాల్గొంటారు అనే సమాచారం కూడా మనం చూస్తూ ఉన్నాం. రైట్, ప్రధాని మోదీ పర్యటన జరుగుతోంది. మూడోసారి ప్రధాని అయిన 2 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం రాష్ట్రానికి ఆయన వచ్చిన నేపథ్యంలో పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని ఫస్ట్ గచ్చిబౌలిలోని హెచ్ఐసిసి నుంచి 9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు వర్చువల్గా ఆయన ప్రారంభోత్సవం చేస్తారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. అనంతరం సాయంత్రం 6:30 ప్రాంతంలో పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించబోతున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగించబోతున్నారు. సో ఆ పార్టీ కార్యకర్తలు ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ఈ సభకు భారీగానే సమీకరణ ద్వారా సత్తా చాటేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సర్వశక్తులు ఒడ్డి సన్నాహాల్లో తలమునకలైంది. అంచనాలకు మించి జన సమీకరణ, ప్రజలు, కార్యకర్తలు హాజరు ద్వారా మోదీ సభను విజయవంతం చేసి సత్తా చాటాలనే పట్టుదలతో పార్టీ శ్రేణులన్నీ కూడా కనిపిస్తున్నాయి. మొత్తం సిటీ మొత్తం కూడా కాషాయ రంగు పులుముకున్న పరిస్థితి మనం ఈరోజు కనిపిస్తోంది. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రతిపక్షాలు అడ్డుకోవడంతో సహా నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవటం, 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 బీజేపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో, అంటే ఒకటి మిత్రపక్షంతో కలిసి పార్టీ పరంగా రాజకీయ అంశాలపై మోదీ ఏం మాట్లాడతారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతూ మోదీ పర్యటనతో అత్యంత ఉత్సాహంలో పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, అభిమానులు కూడా ఉన్నారు. ఈ సభలో ఇక్కడ ప్రజల్లో సానుకూలత పెంపుదలకు ప్రధాని సభ దోహదపడబోతోంది. మరోసారి ఈ పర్యటన అనంతరం మరోసారి కూడా మోదీ హైదరాబాద్ పర్యటిస్తారని కూడా మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన నేపథ్యం. రైట్, ఇప్పుడే అందుతున్న వార్తగా హెచ్ఐసిసికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. స్కెడ్యూల్ ప్రకారం ఎగ్జాక్ట్గా 3:30 ప్రాంతంలో ఆయన గచ్చిబౌలి హెచ్ఐసిసి స్టేడియంకి చేరుకుంటారు అని ముందుగా ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారమే 2 నిమిషాల ముందే హెచ్ఐసిసికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నట్టుగా మనకు వార్తలు అందుతున్నాయి. సో బేగంపేట నుంచి దాదాపు 10-12 నిమిషాల్లో ఆయన హెచ్ఐసిసి స్టేడియంకి చేరుకున్నారు. అక్కడ 9,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన కొన్నిటికి వర్చువల్గా ప్రారంభోత్సవం, మరికొన్నిటికి శంకుస్థాపనలు చేయబోతున్నారు. రైట్, అనంతరం 6:30 పరేడ్ గ్రౌండ్స్లో బహిరంగ సభ ఉండబోతోంది. సో శ్రేణుల్ని ఉత్సాహపరచడం, అలాగే తెలంగాణలో బీజేపీ పాగా వేయటం, ఇదే ప్రధాన ఎజెండాగా ఈ ప్రసంగం సాగబోతుందా అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అదే దిశగా ఉండబోతున్నాయంటూ కూడా మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన క్లారిటీ కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం మా కరెస్పాండెంట్ శేఖర్ అక్కడ ఉన్నారు, మాట్లాడదాం. శేఖర్, చెప్పండి. సో అనుకున్న దానికంటే ఎక్కువగా జన సమీకరణ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలి అంటూ బీజేపీ శ్రేణులు భావిస్తున్న క్రమంలో ఏ రకంగా ఉంది పరేడ్ గ్రౌండ్స్లో పరిస్థితి? అప్డేట్స్ చెప్పండి.
ఈసారి అనుకున్న దానికంటే ఎక్కువగానే జనసందోహం ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం పెరడ్ గ్రౌండ్ లో ఉన్నటువంటి బీజేపీ బహిరంగ సభ దగ్గర ఉన్నాము. భారీ ఎత్తున జనాలు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ హెచ్హెచ్సికి చేరుకున్నారు. నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి అట్లాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్ కూడా చేరుకున్నారు. ఆ కార్యక్రమం దాదాపు 9,000 కోట్లకు పైచిలకు అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా శంకుస్థాపన ప్రారంభోత్సవాలు ప్రధాని నరేంద్ర మోడీ చేరున్నారు. ఈ కార్యక్రమం